చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం చేపడతారని నమ్మకం మీకుందా? నమ్మకం ఉందండి. ఉంది కాబట్టి మేమందరం కూడా ఓట్లేసాం. నేను ఒక సామాన్య ఆటో కార్మికుడిని. 2014-19 కూడా మాకు మంచి కిరాయిలు ఉండే. ఇది అమరావతి అని పెట్టారు కాబట్టి, అక్కడ సచివాలయం కట్టారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఆ పని మీద వెళ్ళే వాళ్ళంతా కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఆటోలు దిగితే కంపల్సరీ ఆటో ఎక్కేవాళ్ళు. మాకు కూడా ఉపాధి బాగా దొరికేది. 19 to 24 ఏమైంది, మధ్యలో రోడ్లతో వేసిన లేకపోతే అమరావతి నిర్మాణం లేకపోవడం, 3 రాజధానులు అనడం వల్ల ప్రజలు ఇబ్బంది పడిపోవడం, మాకు కూడా కిరాయిలు లేకుండా ఇబ్బంది పడ్డాం. అంటే ఉపాధి వస్తుందని మీరు అసలు అనుకున్నారా? తప్పకుండా అమరావతి నిర్మాణం పూర్తి అయితే కంపల్సరీ అందరికీ ఉపాధి ఉంటుంది. ఉద్యోగస్తుల దగ్గర నుంచి, చిన్న కార్మికుల దగ్గర నుంచి, పనుల దగ్గర నుంచి, టీ స్టాల్ దగ్గర నుంచి, ఆటో కార్మికుల వరకు కూడా బాగా కూడా ఉపాధి ఉంటుంది. కాబట్టి అమరావతి నిర్మాణం పూర్తి అయితేనే మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాం. ఇవాళ మళ్ళీ అమరావతి చేయగలరు, పూర్తి చేయగలరు అని, చంద్రబాబు నాయుడు అయితే పూర్తి చేయగలరు అని అందరం ఓట్లు వేసాం. ఆయన ఇవాళ చేస్తున్నాడు. వేల కోట్ల రూపాయల కూటమి తరఫున ఎవరో మోడీ గారి తరఫున తీసుకొస్తున్నారు. ఇవాళ అభివృద్ధి నిర్గాంతరంగా జరుగుతూ ఉంది.